మనము క్రైస్తవులుగా ఎదగాలంటే, క్రైస్తవులుగా ఆత్మీయంగా ఎదగాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా చాలా ముఖ్యము. ద బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగడానికి మాత్రమే కాదు, దేవుని సత్యంలో ఎదగడానికి, థియాలజికల్గా ఎదగడానికి కూడా ఈ యొక్క పుస్తకం చాలా చాలా ముఖ్యము. కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో వీ హ్యావ్ 27 బుక్స్, 27 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. అందరూ జాగ్రత్తగా నా వైపు చూడండి అందరూ. వీ హ్యావ్ 27 బుక్స్, 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. 27 పుస్తకాలు ఉండగా కొత్త నిబంధనలో దాంట్లో సువార్తలు ఉన్నాయి, చరిత్ర పుస్తకం ఉంది, ప్రవచన పుస్తకం ఉంది. సువార్తలు ఎన్ని? హౌ మెనీ గాస్పల్స్? 4 సువార్తలు ఉన్నాయి. చరిత్ర పుస్తకం, హిస్టారికల్ బుక్, అపోస్తల కార్యము హిస్టారికల్ బుక్ అంటాం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. తర్వాత ప్రాఫిటిక్ బుక్, ప్రవచన గ్రంథము, రెవల్యూషన్, ప్రకటనని ప్రవచన గ్రంథం అంటాం. ఇక మిగిలినవన్నీ కూడా పత్రికలే. రిమైనింగ్ ఆల్ ఆర్ లెటర్స్, అన్ని పత్రికలు. ఓకేనా? దాంట్లో పౌలు గారు రాసిన పత్రికలు 13 పత్రికలు. ఎన్ని పత్రికలు రాశాడు ఆయన? 13 లెటర్స్ ఆర్ రిటర్న్ బై పౌల్. పౌలు గారు రాసిన 13 పత్రికలు ఉన్నాయి. మిగిలిన 7 పత్రికలు ఇతరులు రాశారు. అయితే ఈ పత్రికలు అన్నిటిలో ఈ లెటర్ అన్ని మొత్తం లెటర్స్ 21 ఉంటాయి. 21 ఎపిస్టల్స్ ఆర్ దేర్ ఇన్ బైబిల్. బైబిల్లో కొత్త నిబంధనలో ఎన్ని పత్రికలు ఉన్నాయి? 21 పత్రికలు ఉన్నాయి. ఎన్ని పత్రికలు? 21 పత్రికలు ఉన్నాయి. కానీ అన్ని పత్రికలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా స్పెషల్. అందుకే బైబిల్ పండితులు, బైబిల్ థియాలజియన్స్ ఎఫెసీయులకు రాసిన పత్రికను ఏమని పిలుస్తారంటే ద క్వీన్ ఆఫ్ ద ఎపిస్టల్స్ అని అంటారు. ఏమంటారంటే పత్రికలన్నిటిలో రాణి లాంటిదంట ఈ పత్రిక. ఎందుకంటే ఈరోజు మనం నమ్మే క్రైస్తవ సిద్ధాంతాలు చాలా విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రికల నుంచే వచ్చాయి. మెనీ ఆఫ్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎఫెషియన్స్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికను ఏమని పిలిచారు? పత్రికలన్నిటికీ రాణి లాంటిదంట. ద క్వీన్ ఆఫ్ ద ఎపిస్టల్స్, ఎఫెషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెషియన్స్ అనే బుక్ అన్ని పత్రికలన్నిటిలో రాణి లాంటిది. ఎందుకనంటే దీంట్లో ఉన్న 6 అధ్యాయాల్లో చాలా గొప్ప గొప్ప సత్యాలు చెప్పబడ్డావి. చాలా గొప్ప సత్యాలు చెప్పబడ్డావి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం బైబిల్లో చూసినట్లయితే ఎవరు రాశారు ఈ పత్రికని? పౌలు గారు రాశారు. పౌలు ఈజ్ ద రైటర్. పౌలు గారు రాసిన ఈ పత్రికను మనం చూసినట్లయితే పౌలు గారు ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఏ సందర్భంలో రాశారు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చాలాసార్లు మీకు చెప్పాను నేను, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎక్కడుండి రాశాడు? ఫ్రమ్ వేర్ హీ రోట్ ద బుక్? జైల్లో నుండి. హీ రోట్ ద బుక్ ఫ్రమ్ జైల్, చెరసాలలో నుంచి రాశాడు. పౌలు మంచిగా అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పుస్తకం రాయలేదు. కష్టాల మధ్యలో ఉన్నప్పుడు ఈ బుక్ రాశాడు. పౌల్ రోట్ దిస్ బుక్ అమాంగ్ హిస్ ట్రబుల్స్. కష్టాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక. బైబిల్లో పౌలు రాసిన పత్రికలు 4 పత్రికలు ఆయన జైల్లో నుంచి రాశాడు. 4 of his letters were written from jail. 4 of his letters were written from jail. 4 పత్రికలు జైల్లో నుంచి రాశాడు. ఏ పత్రికలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలోస్యులకు రాసిన పత్రిక, ఫిలమోన్. ఈ 4 లెటర్స్ని మనము చెరసాల పత్రికలు అంటాం. ఆర్ వి కాల్ ద 4 letters యాజ్ ద ప్రిజన్ ఎపిస్టల్స్. చెరసాల పత్రికలు అంటాం. ఎందుకంటే పౌలు గారు రోమా దేశంలో జైల్లో నుండి రాశాడు. మనలాగా సంతోషంలో సమాధానం కుటుంబం మధ్య ఉండి రాయలేదు. ఆయన కష్టాల మధ్యలో ఉండి, రోమా జైలు అంటే చాలా ఘోరంగా ఉంటాయి, అలాంటి జైళ్ళలో నుంచి ఆయన ఈ యొక్క పత్రికని రాశాడు. హల్లెలూయా. మరి జైల్లో ఉండి ఈ లెటర్ని రాశాడని అంటే దీంట్లో నిజంగా ఎంతో సత్యము ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆయన ఏదో చెప్పాలి ఖచ్చితంగా అని అనుకున్నాడు కాబట్టి ఈ లెటర్ని రాశాడు. ఈ ఉత్తరాన్ని ఎఫెసు అనే ఊరిలో ఉన్న చర్చికి రాశాడు. ఎఫెసు అనే ఊరు, ఎఫెసస్ అనేది ఒక ఊరు పేరు. ఈ ఊరు అనేది ఆసియా ఖండంలో ఉన్నది. మనం అపోస్తల కార్యంలో చూసినట్లయితే 18వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో పౌలు గారు ముఖ్యంగా 19వ అధ్యాయంలో ఎఫెసు అనే యొక్క పట్టణంలో ఆయన పరిచర్య చేస్తాడు. అపోస్టల్ పౌల్ డస్ హిస్ మినిస్ట్రీ ఇన్ ఎఫెసస్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 19th చాప్టర్. పౌలు గారు ఆ ఊర్లో ఆ యొక్క ఎఫెసు అనే పట్టణంలో ఎక్కువ రోజులు ఆయన గడుపుతాడు. ఎందుకంటే అక్కడ భయంకరమైన పాపం ఉంటుంది, భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది.
వాళ్ళ మధ్యలో ఆయన సంచరిస్తూ తిరుగుతాడు. పౌలు గారు చేసిన పరిచర్య ఎంత బలంగా ఉంటుందంటే ఎఫెసులో, ఆ ఊర్లో వాళ్ళు మంత్రగాళ్ళందరూ కూడా వాళ్ళు మాంత్రికాలు నేర్చుకున్న పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చేస్తారు. ఆల్ ద సోర్సరర్స్, మెజిషియన్స్, దే బ్రింగ్ దర్ బుక్స్ అండ్ దే బర్న్ దెమ్. వాళ్ళు మాంత్రికాలు చేసిన ఎఫెసు అనే పట్టణము మాంత్రికులకి చాలా ఫేమస్ పట్టణము. ఇలాంటి ఊర్లో ఆయన సువార్త చేసినప్పుడు పౌలు గారి పరిచర్యకు బదులుగా మాంత్రికులందరూ రక్షించబడి రక్షణలోకి వచ్చి ఏం చేశారంట, వాళ్ళ మాంత్రిక పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి కాల్చేశారు, తగలబెట్టారు. ఇవన్నీ నిజమైన పుస్తకాలు కావు, బైబిల్ మాత్రమే నిజమైన పుస్తకము, బైబిల్ మాత్రమే యథార్థ గ్రంథం, బైబిల్లో చెప్పబడ్డది మాత్రమే సత్యము అని వాళ్ళ పుస్తకాలన్నింటినీ కాల్చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు వాళ్ళ మధ్య పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆయన వేరే ఇతర ఊర్లకు వెళ్ళాడు పరిచర్య చేయడానికి. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాలని రాసిన లెటర్ ఈ యొక్క ఎఫెసులకు రాసిన పత్రిక. అయితే ఇది ఎఫెస్సి సంఘముస్తులు మాత్రమే చదవాలంటే కాదు, అందరూ చదవాలి. బైబిల్లో ఇవ్వబడ్డ పత్రికలు అందరికీ ఇవ్వబడ్డవి. ఎఫెస్సిలో ఉన్న వాళ్ళు చదవాలి, మనం కూడా చదివి అనేక విషయాల్ని నేర్చుకోవాలి.